సింహరాశి వారికి ఏ విధంగా ఉందంటారు? సింహరాశి మకా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పూర్వ పలుగుని 1, 2, 3, 4 పాదములు, ఉత్తర పలుగుని అంటే ఉత్తర నక్షత్రం 1 పాదం, మొత్తం 9 పాదములు సింహరాశిలో ఉంటారు. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. వీరికి ఈ సంవత్సరము సప్తమ శని అగుటి చేత అనుకూలముగా లేదు. కొన్ని ఇబ్బందులు వచ్చును. స్వజన విరోధము, చౌరాగ్ని బాధలు, ఆరోగ్య లోపము, అకాల భోజనం కలుగును. చైత్రమున భాగ్యంలో గురువు అగుటి చేత అంటే మే 1వ తేదీ వరకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ దశమంలో మే 1వ తేదీ పైన దశమ స్థానంలో గురువు సంచరిస్తాడు వృషభంలో. అప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో తరచుగా కొంచెం చిక్కులు, ఆస్తి నష్టం, సంతతి పీడ, గౌరవభంగం కలగవచ్చు. వృధా ప్రయాణములు, స్వజన విరోధము కలగవచ్చును. సంవత్సరమంతు ద్వితీయ కేతువు, అష్టమ రాహువు అయినందున అకారణ కలహములు, అపనిందలు వలన పీడ. చైత్ర వైశాఖమునందు సకల కార్యమునందు జాగ్రత్త అవసరం. బాగుగా ఆలోచించి కానీ ఏ పని చేయరాదు. భాద్రపద, ఆశ్వయుజ, మాఘ, పాల్గొన మాసమునందు ప్రయత్నించిన భూగృహ సంపాదనకు అవకాశం ఉన్నది. మకా నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి భాద్రపద శుక్లం వరకు, తిరిగి పుష్యమాసము బహుళం వరకు నైదన తరందు శని, ఆశ్వీజ, మాఘ, పాల్గొనం నైదన తారందు కుజుడు సంచరిస్తున్నారు. జాగ్రత్తగా ఉండవలెను. పూర్వ పలుగుని నక్షత్రం వారు అనగా పుబ్బ నక్షత్రం వారు ఆషాఢం నుండి పాల్గొన బహుళం వరకు నైదన తారేందు రాహువు, కార్తీక, మార్గ, పుష్యమాసులందు నైదన తారేందు కుజుడు సంచరిస్తున్నారు. జాగ్రత్త అవసరము. ఉత్తర నక్షత్రం 1వ పాదం సంబంధించిన వాళ్ళు ఆషాఢ శుక్లం వరకు నైదన తారయందు రాహు సంచరిస్తున్నారు. రాహు వేద ఉన్న కనుక జాగ్రత్త అవసరం. ఆయా సమయం జాగ్రత్తగా ఉండవలను. నవగ్రహ శాంతి అనర్చుకుని సప్తశతి పారాయణము, అశ్వత్థ నారాయణ సేవ, గురువు సేవ అనర్చుకుంటే శుభం చేకూరుతుంది.